హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సింపుల్ అండ్ క్విక్ మటన్ ఫ్రై అండి. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దామా? మరి ముందుగా ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. సో బాగా వేయించుకోవాలండి. చూస్తారు కదా, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అలాగే పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే టేస్ట్కి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి. సో అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా వేయించుకోవాలండి. అలాగే ఇక్కడ మటన్ని నేను ముందుగా ఉడికించి పక్కన ఉంచుకున్నానండి. ఆనియన్స్ అలాగే సాల్ట్ పసుపు వేసి ఉడికించుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ పీస్ అయితే చక్కగా కుక్ అయిపోయింది. సో ఈ విధంగా మనం కుక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి మటన్ని. సో ఉడికించి ఉంచుకున్నటువంటి మటన్ని కూడా ఇప్పుడు మసాలాలో వేసేసి బాగా వేయించుకోవాలండి. కొద్దిసేపు బాగా మసాలాలన్నీ పట్టే వరకు బాగా వేయించుకోవాలండి. సో అలా వేయించుతున్నప్పుడు కలర్ బాగా చేంజ్ అవుతుంది. చూసినారు కదా, ఈ విధంగా కలర్ వచ్చినప్పుడు పుదీనా లీవ్స్ యాడ్ చేసుకోవాలండి. అలాగే నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి యాడ్ చేస్తున్నాను. మీతో ఉంటే వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే మటన్ పీసెస్ తింటున్నప్పుడు మధ్యలో తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. సో అవి కూడా వేసిన తర్వాత ఒకసారి అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. సో ఫైనల్గా మరొకసారి పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయినటువంటి సింపుల్ మటన్ ఫ్రై రెడీ అండి. సో సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని రసంతో కానీ లేకుంటే చపాతీలోకి సైడ్ డిష్గా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.